అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ మునుకప్ కుల బాంధవులకి, మునుకప్ ప్రజా నాయకులకి, మునుకప్ మహిళా అక్కచెల్లెలకి, మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత కమిషనర్లందరికీ ఉదయపూర్వక నమస్కారం. మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత ఆధ్వర్యంలో మునుకప్ గ్రామ స్థాయి జనాభా సర్వేను నిన్న 4వ తేదీ నాడు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం నుంచి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ మర్రిగూడ మండలంలోని 17 గ్రామాల్లో మునుకప్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వనవాల ప్రవీణ్ కుమార్ గారు మరియు నేను ఇద్దరం ఆ 17 గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఆ 17 గ్రామాల్లో మున్నూరు కాపు జనాభా ఎంత, అక్కడ ఎన్ని కుటుంబాలని, రాజకీయంగా మున్నూరు కాపులు మర్రిగూడ మండలంలో ఏ రకంగా చైతన్యమయ్యారో తెలుసుకునే ముందు, మున్నూరు కాపు గ్రామ స్థాయి సర్వే చేపట్టే ముందు మున్నూరు కాపు కుల బాంధవ యొక్క సహాయ సహకారాలు మేము కోరడం జరిగింది. ఎందుకంటే ఇది భారీ బడ్జెట్తో కూడుకున్నది కాబట్టి తప్పకుండా కుల బాంధవ సహాయ సహకారాలు మాకు అందిస్తే మేము త్వరగా ఇంకా కొంచెం ముందుకెళ్ళడానికి మాకు ఆస్కారం ఉంటుందని చెప్పి మేము కుల బాంధవుల యొక్క సహాయ సహకారాలు అడగడం జరిగింది. దాంట్లో కొంతమంది కుల బాంధవులు మాకు ఆర్థికంగా సాయం చేశారు. వారు పైన ఉన్న వీరే మాకు ఆర్థికంగా సహాయ సహకారం అందించారు. కాబట్టి వీరికి సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత తరఫున వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మర్రిగూడ మండలం, నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలో మేము ఈ గ్రామస్థాయి సర్వే చేపట్టడానికి మాతో పాటు మాకు సహకరించిన వ్యక్తులు వనమాల మహేష్ గారు, వారికి కూడా మనస్ఫూర్తిగా మునుకప్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం మర్రిగూడ మండలానికి సంబంధించి మొత్తం 17 గ్రామాలు. ఈ 17 గ్రామాల్లో కేవలం 9 గ్రామాల్లో మాత్రమే మున్నూరు కాపులు ఉన్నారు. మిగతా గ్రామాల్లో 8 గ్రామాల్లో మాకు మున్నూరు కాపులు ఎక్కడ కనిపించలేదు. అంటే దయచేసి మీరు లేరు అని మేము పూర్తిగా నిర్ధారించట్లేదు. ఎందుకంటే చాలా చోట్ల 1-2 కుటుంబాలు, 3-4 కుటుంబాలే ఉన్నాయి. అంటే అక్కడ కూడా 1-2 కుటుంబాలు ఉంటే ఎవరైనా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి హైదరాబాద్లోనే నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉండవచ్చేమో. మాకు తెలిసినంత మా సర్వేలో మాత్రం కేవలం 9 గ్రామాల్లో మాత్రమే మున్నూరు కాపులు మాకు కనిపించారు. 9 గ్రామాల్లో మాత్రమే మున్నూరు కాపులు ఉన్నారు. ఈ 9 గ్రామాల్లో మున్నూరు కాపు కుటుంబాలు అంటే గడపలు ఎన్ని ఉన్నాయంటే 103 గడపలు ఉన్నాయి. మొత్తం మర్రిగూడ మండలంలో మున్నూరు కాపు గడపలు 103. అక్కడ మర్రిగూడ మండలంలో మున్నూరు కాపు జనాభా 600. ఇందులో 600లోనే ఓటు హక్కు లేనివారు 200 నుంచి 250 ఉంటారు. ఓటు హక్కు ఉన్నవారు 300 నుంచి 350 నుంచి 400 వరకు ఓటు హక్కు ఉన్నవారు ఉంటారు. ఇప్పటివరకు మర్రిగూడ మండలంలో కేవలం ఇప్పటివరకు 2 గ్రామాల నుంచి మాత్రమే మున్నూరు కాపులు సర్పంచ్లు అయ్యారు, ప్లస్ ఎంపీటీసీ అయ్యారు. ఆ 2 గ్రామాల్లో ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్గా పాదం రవి గారు ఇందుర్తి నుంచి ప్రజెంట్ సర్పంచ్గా ఉన్నారు. ఎర్రగల్లపల్లి నుంచి దంటూ జగన్ గారు ఎక్స్ ఎంపీటీసీగా ఉన్నారు. వారి భార్య దంటూ జ్యోతి గారు ఎర్రగల్లపల్లి మాజీ సర్పంచ్గా వారు ఉన్నారు. కానీ ప్రస్తుతానికైతే ఒకే ఒక సర్పంచ్ మర్రిగూడ మండలం నుంచి ఒకే ఒక సర్పంచ్ ఉన్నారు. అది కూడా ఇందుర్తి నుంచి మన పాదం రవి గారు. అలాగే ఒక్క ఉప సర్పంచ్ కూడా లేరు. 9 గ్రామాల్లో ఒక్క ఉప సర్పంచ్ కూడా లేరు. వార్డ్ సభ్యులు అయితే ఒక్కరు కూడా లేరు. ప్రజెంట్ అయితే ఒక్కరు లేరు. మాజీలు అయితే 3 ఉన్నారు. అది కూడా 3 ఉన్నారు. విలేజ్ సంఘాలు కాస్తే ఆ 9 గ్రామాల్లో మర్రిగూడ మండలం నుంచి మున్నూరు కాపులు ఉంటున్న 9 గ్రామాల నుంచి కేవలం 3 గ్రామాల్లోనే మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఉన్నారు. ఒకటి ఏంటంటే ఇందుర్తి నుంచి పాదం రవి గారే, అలాగే మర్రిగూడ నుంచి ఒకరున్నారు, తర్వాత రామరెడ్డిపల్లె నుంచి ఒకరున్నారు. ఈ 3 గ్రామాల్లో మాత్రమే మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఉన్నారు. అలాగే కుల సంఘం భవనంలో ఆ 9 గ్రామాల్లో అంటే మర్రిగూడ మండలంలో 17 గ్రామాల్లో మున్నూరు కాపులు ఉంటున్న 9 గ్రామాల్లో కూడా ఒక్క గ్రామంలో కూడా మున్నూరు కాపు సంఘం భవనం లేదు. దీన్ని కూడా మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కూడా అక్కడున్న కుల బాంధవులు వారి దృష్టికి తీసుకెళ్ళి మండల స్థాయిలో మర్రిగూడ మండల స్థాయిలో ఒక భవనం ఏర్పాటు చేయాలని చెప్పి వారు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. అలాగే మండల్ లెవెల్లో ఆ గ్రామం అంటే ఈ మర్రిగూడ మండలం నుంచి మండల్ లెవెల్లో ఉన్నవాళ్ళు, అలాగే మర్రిగూడ మండలం నుంచి మండల స్థాయిలో ఉన్న మున్నూరు కాపు బిడ్డలు ఎవరంటే పాల శ్రీనివాస్ గారు, వీరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ప్రస్తుతం వారు కొనసాగుతున్నారు. ఇది నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలానికి సంబంధించిన మున్నూరు కాపు జనాభా, మున్నూరు కాపు యొక్క కుటుంబాలు, మున్నూరు కాపు యొక్క రాజకీయ వ్యవస్థ ఈ రకంగా ఉంది. తప్పకుండా త్వరలో ఈ రేపు లేదా ఎల్లుండి మరొక మండలాన్ని సెలెక్ట్ చేసుకొని మరొక మండలంలో కూడా మేము పర్యటించి ఆ మండల లిస్టు కూడా వీడియో రూపంలో పెడదామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా కుల బాంధవుల సహాయ సహకారం కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింది నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకుండా మీకు ఈ విషయంలో సర్వే పేపర్స్ మొత్తం 9 గ్రామాల్లో మున్నూరు కాపు సర్వేకి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్స్ మొత్తం
అక్కడ ఉన్న అంటే సహకరించిన కుల బాంధవుల యొక్క వివరాలు, వారికి ఒక ఫోన్ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేసి ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. త్వరలోనే మరొక మండలంతో మీకు రేపు లేదా ఎల్లుండి 6వ తారీఖు లేదా 7వ తారీఖు మరొక తేదీని మరొక మండలాన్ని ప్రకటించి ఆ మండలం కూడా ప్రకటించి ఆ జనాభాను కూడా ఇలాగే వీడియో రూపంలో మీకు అందజేస్తాం. అంటే మీకు ఏదైనా తెలుసుకోవాలి, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ కింది నెంబర్ కాల్ చేయండి. మీరు ఏదైనా సహాయ సహకారాలు అందించాలనుకున్నా, లేదా మీ మండలంలో మేము పర్యటించి మీ మండలం లెక్క కూడా మీ మండలంలో కూడా మేము పర్యటించాలనుకున్నా, లేదా మీరు ఏమైనా సహాయ సహకారం అందజేయాలనుకున్నా, అలాగే ఈ గ్రామాలు అంటే మేము చేస్తున్న ఈ సర్వేలో ఏ గ్రామంలో ఎంత జనాభా ఉందో మీకు కావాలని మీరు అనుకుంటే తప్పకుండా ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు పూర్తి విషయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై మునూర్ కాపు, జై హింద్.